ధనుష్ హీరోగా నాగార్జున కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం కుబేరా. సెన్సిబుల్ సినిమాలు తీస్తాడని పేరు తెచ్చుకున్న శేఖర్ కమల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. జూన్ 20వ తేదీన ఈ చిత్రం థియేటర్లో విడుదల కానుంది. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రకటించిన రోజు నుంచే అంచనాలు పెంచింది. శేఖర్ కమల చివరి 2 సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. అదేవిధంగా నాగార్జున కూడా చివరిగా నాసామిరంగా సినిమాతో హిట్ అందుకున్నాడు. ఇక ధనుష్ గురించి చెప్పడం అవసరం లేదు. ఆయన వరుస సినిమాలతో హిట్లు కొడుతూ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. రష్మిక మందన కూడా లక్కీ లెగ్ అనే పేరు తెచ్చుకుని బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. ఇలా వీరందరూ కలిసి చేసిన ఈ సినిమాపై భారీ బజ్ ఏర్పడింది. ట్రైలర్ కూడా బాగుండడంతో సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ కాగా 24 గంటల్లోనే ఈ సినిమాకు 12,000 టికెట్లు అమ్ముడయ్యాయి. అది కేవలం బుక్ మై షో యాప్లో మాత్రమే. ఇవే కాకుండా ఆఫ్లైన్ సేల్స్ తో పాటు ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో కూడా టికెట్ సేల్స్ బాగున్నాయని టీం తెలిపింది. ఇక రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో తాజాగా కుబేరా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వారు యుఏ సర్టిఫికెట్ అందజేశారు. ఇక ఈ సినిమా రన్ టైం కూడా రివీల్ చేశారు మేకర్స్. ఏకంగా 3 గంటల 1 నిమిషం నిడివితో కుబేరా థియేటర్స్ లో సందడి చేయనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది కాస్త రిస్క్ రన్ టైం అనే చెప్పాలి. మరి కుబేరా ఎలా ఉంటుందో చూడాలి.